నగర్ గ్రామంలో మా మాలపోసమ్మ గుడి ముంగట సీసీ రోడ్డు నిర్మాణానికి ఇలా పూజ చేయడం జరిగింది. దీంతో పాటు గట్టుమల్లన గుడికాడికి త్రోవకు కూడా రెండు కలిపి 10 లక్షల రూపాయల నిధులతో ఈరోజు సీసీ రోడ్డు మొదలుపెట్టడం జరిగింది. మన గతంలో కూడా ఫిబ్రవరిలో 10 లక్షలు పోయడం జరిగింది. ఇప్పుడు 10 లక్షలు. మొత్తంగా చూసుకుంటే ఇలా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి గల్లీ కూడా ప్రతి ఎక్కడైనా కానీ అవసరమైన సీసీ రోడ్లు మంజూరు చేస్తూ ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. అంతేకాకుండా ఇలా ప్రజాపాలనలో భాగంగా ప్రతి కార్యక్రమం కూడా గ్రామాల పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి కార్యక్రమం ఇలా ఇంద్రమ్మ ఇల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, మహిళలకు సంబంధించి ఏదైతే రుణాలే కానీ, ఇలా ఈవీ వెహికల్స్ బస్సులు కానీ ప్రతి ఒక్కటి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఇలా మహిళలు అభివృద్ధి చెందాలని మహిళా రాష్ట్రమంతటా ప్రతి గ్రామంలో కూడా వివో బిల్డింగ్లు ఇస్తుంది. దానిలో భాగంగా సంతోషకరమైన విషయం ఏంటంటే దానిలో భాగంగా మనకు నిన్నటి రోజున మన హరిదాసార్ గ్రామానికి 10 లక్షల రూపాయల మహిళా భవనం శాంక్షన్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా మన రైతులకు ఐకేపీ గోదాం మన హరిదాసార్ గ్రామానికి నిన్నటి రోజునే 30 లక్షల రూపాయలు గోదాం శాంక్షన్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇట్టి శాంక్షన్లకు మాకు సహకరించిన మా మండల నాయకులైన మన మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి గారికి, సర్పంచ్లపురం అధ్యక్షుడు దుమ్మటి నరసన్న గారికి, మా ఏఎంసీ చైర్మన్ అక్క సబైరా బేగం గౌస్ గారికి, మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి అన్న గారికి, మా ప్రభుత్వ విప్పు ఐసి అన్న గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.